వెల్కమ్ బ్యాక్. సత్యనారాయణ గారు, ఇవాళ ఆదివారం అయిన బడ్జెట్ ఉంది కాబట్టి మార్కెట్స్ ఓపెన్ ఉన్నాయి. సో మార్కెట్ వర్గాల్లో ఈ బడ్జెట్ పై ఎటువంటి అంచనాలు ఉన్నాయి? మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు ఇలానే ఉంటుంది. అన్ని రంగాలకు, అన్ని అంశాలకు, అన్ని సెక్టార్లకు బెనిఫిట్ ఉంటుంది. అంటే బిజినెస్ పీపుల్ మాకేదో ఉంటుంది అనేది లేదు, సర్వీస్ చేసే వాళ్ళు మాకేదో ఉంటుందని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని, అంటే ప్రతి వాళ్ళకి ఒక ఆశాజనకంగానే ఉంటుంది బడ్జెట్ ముందు. బడ్జెట్ లో కూడా అలానే ఉంటుంది. బడ్జెట్ లో పాజిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, నెగిటివ్ న్యూస్, న్యూట్రల్ న్యూస్ అవన్నీ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే రేపు ఉదయం తెలుస్తుంది. ఎప్పుడైతే బడ్జెట్ అయిపోయిన తర్వాత, అంటే 11 గంటలకు స్టార్ట్ అయితే ఇంకో గంట ఉంది, ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో, ఏవైతే పాజిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుందో, ఏ సెక్టార్లకి ఎలొకేషన్ జరుగుతూ ఉంటుందో ఆ సెక్టార్ షేర్లు మార్కెట్ లో షేర్లు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ February 1 బడ్జెట్, ఈ February 1 బడ్జెట్ కి జనరల్ గా ఏం జరుగుతుంది అంటే వర్కింగ్ డే రోజు ఉంటుంది, అంటే మండే టు ఫ్రైడే రోజు. కానీ ఈ సంవత్సరం ఈసారి మనకి ఆదివారం వచ్చింది. అయితే బడ్జెట్ ఆదివారం వచ్చినా కానీ February 1 ఆదివారం ఉన్నా కానీ మార్కెట్ మన ఎంసీఎక్స్ అంటే గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ ఎక్స్చేంజ్, మన బిఎస్సి ఎన్ఎస్సి ఇవి కూడా వర్కింగ్ లోనే ఉన్నాయి. ఎందుకు అంటే ఒకవేళ ఇవాళ బడ్జెట్ లో కనుక మనం ఇవి సెలవులు ఇస్తే, శని ఆదివారం మామూలు సెలవులు అవి సెలవులు కనుక ఇస్తే రేపు ఉదయం రోజు ఏమైతుంది, ఈ బడ్జెట్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, గుడ్ న్యూస్ ఉన్నాయి గ్యాప్ అప్ అయితే, బ్యాడ్ న్యూస్ ఉన్నాయి గ్యాప్ డౌన్ అయిపోతాయి. అంటే ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ హెవీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ రోజు కూడా ఆదివారం అయినా కానీ మార్కెట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సేమ్ మార్కెట్ టైమింగ్సే, మామూలుగా 3:30 దాకా ఎలా అయితే రోజు ఉంటుందో అలానే ఉంటుంది. కానీ కమోడిటీస్ మార్కెట్ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంది. శని ఆదివారం వరల్డ్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ సెలవులు ఉన్నా కానీ మన మార్కెట్ దానికోసం పెట్టడం జరిగింది. అయితే ఈ గోల్డ్ సిల్వర్ వచ్చేసి శుక్రవారం నైట్ ఫాలో అవడం జరిగింది. మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్లోజ్ కాలేదు, కానీ అది క్లోజ్ అయింది ఏదైతే ఉందో ఇప్పుడు గ్యాప్ డౌన్ తోటి ఇచ్చేసారు. ఏది గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో 9% లోయర్ సర్క్యూట్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇకపోతే మన మార్కెట్లు అంటే ఈ బడ్జెట్ లో ఏవైతే ఉన్నాయో అలొకేషన్ అంటాం. ఈ అలొకేషన్ ఏదైతే ఉందో సెక్టార్ వైజ్ ఉంటుంది. ఉదాహరణకి ఏ సెక్టార్ లో గ్రోత్ ఉండబోతుందో దాన్ని బట్టి దానికి అలొకేషన్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఒకటి చేయాలనేది ప్లాన్ లో ఉన్నారు. అంటే ఏరోస్పేస్ కి బాగా అలొకేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి, డిఫెన్స్ కి అలొకేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ అగ్రికల్చర్ కి. తర్వాత మొన్న ఈ మధ్య ఎప్పుడైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ లో చేయడం జరిగింది 100%. అలానే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే కంపెనీలు ఉంటాయో, అంటే డైరెక్ట్ గా అంటే ఒక దీనిలోనే కాదు పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసింది, అదొకటి. తర్వాత ఫారెన్ FIIలు అంటాం, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళనే FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళకి ఏదైతే జిఎస్టీ కానీ ఏదైతే తగ్గింపు అంటే వాళ్ళకి బెనిఫిట్స్ కనుక అయితే ఆ సెక్టార్ బెనిఫిట్ అయితే ఎక్స్పోర్ట్స్ కి ఏవైతే ట్రంప్ డీల్ జరగలేదు కాబట్టి వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్ చేయడానికంటే సుంకాలు, టారిఫ్లు ఏదైతే సత్యనారాయణ సార్, అంటే ఈ బంగారం, వెండి వీటికి సంబంధించి ప్రజలు అంటే మిగతా మార్కెట్స్ అంచనాలు, వీటికి సంబంధించి పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయాలి, కొని పెట్టుకోవాలి, ఇటువంటి వాటికన్నా కూడా బంగారం, సిల్వర్ సామాన్య ప్రజలు అంటే ఏం తెలిసినా తెలియకపోయినా కూడా ఏదో కొంత కొనుక్కొని పెట్టుకుందాం, ఎంతో కొంత ఉండాలి అని అనుకున్నప్పుడు వీటిపైన మొగ్గు చూపుతారు కదా. సో వీటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మొన్న వెండి చూసాము, సూపర్ క్రాష్ అనాలి కావచ్చు, 20% అంటే అది ఇంకా 40% కూడా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కొన్ని అంచనాలు. వెండికి సంబంధించి, బంగారంకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వింటున్నటువంటి క్రమంలో ఇది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? వీటి పట్ల కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఓకే, ఆల్రెడీ ఫాలో అయింది. ఇవాళ ఎంసీఎక్స్ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో లోయర్ సర్క్యూట్ లో వెళ్ళిపోతాయి అనమాట. అంటే లోయర్ సర్క్యూట్ అంటే 3% తగ్గితే అంత ధర తగ్గితే, అంటే శుక్రవారం ధర కంటే 3% తగ్గితే లోయర్ సర్క్యూట్ కి వెళ్ళిపోతుంది. 3, 6, 9, 12, 15, 18 మొన్న శుక్రవారం రోజు 18% అయిపోయింది. లోయర్ సర్క్యూట్ లో బయర్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మనది లేదు కాబట్టి, నిన్న ఇవాళ సెలవు కాబట్టి ఈ రోజు గ్యాప్ అప్ డౌన్ తోటే స్టార్ట్ అయిపోయింది. సిల్వర్, గోల్డ్ 6% డౌన్ తో స్టార్ట్ అయ్యి లోయర్ సర్క్యూట్ వెళ్ళిపోయి మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ 9% లోకి వెళ్ళిపోయింది. అంటే లోయర్ సర్క్యూట్ లోనే నడుస్తుంది ఇప్పుడు. ఏది సిల్వర్ 9%, అంటే 28,000 మైనస్ ఇప్పుడు. అయితే నిన్న హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం ట్రేడింగ్ జరగలేదు. అంటే మనం ఎవరైతే అంతకుముందు కొనుక్కొని ఉన్న వాళ్ళు అమ్ముదామని వెళ్తే మేము అమ్మము, అదే కొనము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ధర కూడా ఫిక్స్ చేయలేదు మధ్యాహ్నం వరకు.
మధ్యాహ్నం తర్వాత ఫిక్స్ చేయడం జరిగింది. మనం అమ్ముతా అంటే అంటే మనకి తగ్గుతుందని తెలుస్తుంది, వాళ్ళకి కూడా తగ్గుతుందని తెలుస్తుంది. మనం అమ్ముతా అంటే మేము కొనమని చెప్తున్నారు. లేదు, తగ్గిన తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత ఆ రేట్ అప్లికబుల్ అయిన తర్వాతే కొంటామంటున్నారు. కరెక్ట్. అంటే ఏం జరుగుతుంది, మనకి మామూలుగా కొనుక్కున్న వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా అవేర్నెస్ రావటం రోడ్ల మీద, అంటే అంటే అక్టోబర్ లో 20వ తారీఖు ఆ టైం హైక్ పోయినప్పుడు జ్యువెలరీ షాప్ల ముందు క్యూలు కట్టి గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటున్న రోజులు ఉన్నాయి. అందరూ నిల్వలు పెట్టుకున్నారు, గోల్డ్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ వెళ్ళి, లేకపోతే ఇక్కడ ప్రైవేట్ ఫైనాన్స్ ముత్తూత్ లాంటివి అట్లా ఏదైతే మనపురం లాంటివి ప్రైవేట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అక్కడ లోన్ తీసుకున్నారు. అవి తీసుకెళ్లి మళ్ళీ గోల్డ్ కొన్నారు, సిల్వర్ బార్ కొన్నారు. వాళ్ళందరూ ఇళ్లలో పెట్టుకున్నారు. 1,50,000 నుంచి 4,25,000 మొన్న గురువారం ఆ టైం హైక్ చేరింది. మీ సజెషన్ ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్ పట్ల? ఏది బెటర్ అంటారు? అంటే లాంగ్ టర్మ్ లోనే బెటరా, ఇప్పుడు తీసుకోవచ్చా లేదా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ సజెషన్ ఇవ్వండి. అసలు ముందు ఎందుకు పడింది ఈ గురువారం నుంచి అనేది ఒకసారి చూస్తే, గురువారం రోజు ఈ కెవిన్ వర్ష్ అని ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అనమాట, అతన్ని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 1 సంవత్సరం నుంచి ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడో ఆయన దగ్గర నుంచి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గారు ఉన్నారు. ఆయనకి పడదు అంటే ట్రంప్ వడ్డీ రేట్లు తగ్గించమంటాడు, ఆయన తగ్గించను అంటాడు. ఈ వడ్డీ రేట్లు ట్రంప్ ఉద్దేశం ఏంటిదంటే, అమెరికా వడ్డీ రేట్లు ఏదైతే ఉందో 1% ఉండేది 3.5% ఉంది. ఇప్పుడు ఈ 3.5% నుంచి 1% తీసుకురావాలనేది ట్రంప్ ఉద్దేశం. ఈ జెరోమ్ పావెల్ ఏమంటాడు, 1% తీసుకురావడానికి కాదు, పరిస్థితుల్ని బట్టి తగ్గించాలా తగ్గించకూడదా అనేది నా నిర్ణయం తప్ప నువ్వు చెప్తే నేను చేయను అనేది సంవత్సరం నుంచి నడుస్తూ వచ్చింది. చివరికి ఈ సంవత్సరం 2026 మేలో ఆయన పదవి అయిపోతుంది. వెమ్మటే మళ్ళీ మొన్న కూడా ఈ మధ్య అంటే మొన్న బుధవారం రోజు వడ్డీ రేట్ల డెసిషన్ ఉండే. ఈ వడ్డీ రేట్ల డెసిషన్ కి చెప్పడం జరిగింది, అఫీషియల్ గా ముందుకునే పావులా తగ్గిస్తారని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ మినిట్ లో ఈ పావెల్ గారు నేను తగ్గించడానికి న్యూట్రల్ ఉంచడం జరిగింది. ఇమీడియట్ గా ట్రంప్ ఏం చేసిండు, మొన్న ఒక నెక్స్ట్ డే నాడే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు కెవిన్ వర్ష్ అని ఉన్నాడు, అతన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మే 26 ఈయన అధ్యక్ష పదవి నుంచి ఈయన ఎప్పుడైతే విరమణ పొందుతాడో అప్పుడు ఈయన వస్తాడు. అంటే సత్యనారాయణ సార్, వడ్డీ రేట్లు తగ్గాయి అనుకోండి, ఆ ఎఫ్డీస్ వాటన్నిటి నుంచి మళ్ళీ బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్ మారేటువంటి అవకాశం ఉండదు, అప్పుడు బంగారం రేట్లు పెరగడానికే ఉంటుంది కదా? కరెక్ట్. అందుకని ఇప్పుడు ఏంటిది, ఆయన వచ్చిన తర్వాత ఏమంటే డాలర్ పెరగడం జరిగింది. ఈ కెవిన్ వర్ష్ అనేది ఏంటంటే వడ్డీ రేటు పెంచే ఉద్దేశం ఉండదు, తగ్గించే ఉద్దేశం అనమాట. అంటే ఫైనాన్షియల్ గా అతను పట్టు ఉంది కాబట్టి అతను ఉంటే మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది అనేది ట్రంప్ ఉద్దేశం. డాలర్ స్ట్రాంగ్ అవ్వాలనేది ఉద్దేశం. రైట్. ఇప్పుడు ఇవన్నీ రివర్స్ అయిపోయి ఒక్కసారిగా ఏమైంది, గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్, మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఒకటి, ఎప్పుడైతే ఆ టైం అయిపోయిందో ఒకటి. నెంబర్ 2, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో మార్జిన్ బాగా విపరీతంగా పెంచడం జరిగింది. ఎప్పుడైతే రోజు తెల్లవారుగానే పెరగడం మొదలు పెట్టిందో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, లోకి హైకి, కాబట్టి మార్జిన్ పెంచడం జరిగింది. చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ వరల్డ్ మార్కెట్ లో కమోడిటీస్ ఏదైతే మార్జిన్ పెంచారో మన ఇండియాలో MCX ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో కూడా మార్జిన్ పెంచడం జరిగింది ఒకటి. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉండటం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు అనమాట, అంటే 5వ తారీఖు ఉంది ఇప్పుడు ఫిబ్రవరి, ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ ఎక్స్పైరీ డేట్ ముందు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏమైందంటే మార్జిన్ తోటే బిజినెస్ చేస్తారు, మొత్తం ఫుల్ అమౌంట్ ఎవరు పే చేయరు. ఈ మార్జిన్ ఏదైతే ఉందో 10% ఉండేది 10% చేశారు, అంటే మార్జిన్ 30% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, బుధవారం వరకు. హలో, కన్క్లూడింగ్ రండి సార్, కన్క్లూడింగ్ రండి. ఓకే ఏం లేదు, ఇప్పుడు ఎవరైతే అంటే ఫాలో అయ్యే అవకాశం, బంగారం కొనమంటారా వద్దంటారా? ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే చాలు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే ఈ బయట మా వ్యూవర్స్ కి అవసరం, బంగారం కొనమంటారా వద్దంటారా అనేవి. జీరోలు కావు, బాటమ్ క్వశ్చన్, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒక 3-4 రోజులు వెయిట్ చేస్తే బెటర్ అంటారు.